హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము లక్ష్మీదేవి రాసిన మందమతి అనే కథని విందాం. ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో రాయన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి. గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు. రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించాడు. చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరతగా ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంతకాలం అయ్యాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు. లేక పుట్టిన ఆ కొడుకు వీరన్న అని పేరు పెట్టుకుని అతి గారాభంగా పెంచసాగారు తల్లిదండ్రులు. ఈ గారాభం బాగా తల ఎక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు. ఇంటి వద్దవాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కాదు. మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చేయవద్దని బతిమలాడేవారు. లోకమంతా తనను అలాగే చూస్తుంది అనుకున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊర్లో తన ఈడు పిల్లలందరి మీద పెత్తనం చెలాయించసాగాడు. ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించలేకపోతే వాళ్ళని పట్టుకుని కొట్టేవాడు. రాయన్న మీద ఉండే గౌరవం కొద్దీ ఊర్లో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి మీవాడు మా పిల్లల్ని బతకనివ్వడం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు, మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యానికి ఫిర్యాదులు చేయాలా అనేది వీరయ్య తల్లి. వీరన్నను బడిలో వేశారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడి మకురుతనం మటుకు వృద్ధి అయింది. తినడము తిరగడము తప్ప వేరే పని ఏమీ లేకపోవడం చేత వాడు చిన్న ఆబోతులాగా తయారయ్యాడు. ఊర్లో అందరికీ వాడంటే భయంగా ఉండేది. వాడు ఏటికట్ట మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కు తిరిగి వెళ్ళేవాళ్ళు. రాయన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువైంది. మొక్కగా వంగనిది మానై వంగదు. 20 ఏళ్ళు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరియైన మార్గంలో పెట్టడం తేలిక కాదు. లేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీసేస్తుంటే విచారించడం తప్ప రాయన్న ఇంకేమీ చేయలేకపోయేవాడు. అయితే తల్లి తండ్రి చేయలేకపోయిన పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది. ఆ పిల్ల పేరు గౌరీ. ఆమె ఎంత అందంగా ఉండేదో అంత తెలివి కలది, మాటకారి కూడాను. ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎరగదు. ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెండ్లాడాలని మనసైంది. ఆ సంగతి గౌరీ తేలికగా పరిసిగట్టింది. వీరన్న తనను పెండ్లాడతానని అన్న రోజు అతనికి మంచి గుణపాఠం నేర్పడానికి కూడా ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది. వీరన్నకు గౌరీ పైన మనసుగా ఉన్నదని గౌరీ స్నేహితురాళ్లకు తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ స్నేహితురాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి మీదుగా వీరన్న వచ్చాడు. వీరన్నకు వినపడేటట్టుగా ఒక స్నేహితురాలు, అయితే గౌరీ, నీ పెళ్ళి ఎప్పుడే అని అడిగింది. నా పెళ్ళి అంత తేలిగ్గా అవుతుందనుకున్నావా? నన్ను పెళ్ళాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి అన్నది గౌరీ. ఈ మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరీని పెండ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు గనక ఆమె తననే సవాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. గౌరీ ఏమి పరీక్షలు పెడుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందుచేత మరికొంతసేపు అయ్యాక మళ్ళీ గౌరీ ఇంటికేసి వచ్చాడు. ఏం వీరన్నా, ఇలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ. నేను నీకోసమే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకునేవాడికి ఏవో పరీక్షలు పెడతానన్నావు కదా, ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్పంగా అడిగాడు. వాటితో నీకేం పని? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెండ్లాడతానని వచ్చేవాడికి అన్నది గౌరీ. నిన్ను పెండ్లాడదామని అనుకుంటున్నాను అనుకోరాదా అన్నాడు వీరన్న. పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పని మనిషిగా ఉండాల్సి వస్తుంది. నీకు ఆ పరీక్షలు వద్దులే అన్నది గౌరీ. నీ పరీక్షల్లో నెగ్గడం నా వల్లే కాకపోతే నన్ను మించిన మనగాడున్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. అది నిజమే అనుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేవి చెప్పను అన్నది గౌరీ. ఆ పనులేవో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా. మొదటి పని చెప్తా, నా వెంటరా అంటూ గౌరీ ఒక బిందె ఒక చిన్న గిన్నె తీసుకుని ఏటికి దారి తీసింది.
వీరన్న ఆమె వెంట వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చిలమ గుంట తీయమన్నది గౌరీ. వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. ఈ నీరు బాగలేదు, గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చేసేయి, తర్వాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను అన్నది గౌరీ. వీరన్న చిలమలోని నీరు గిన్నెతో తోడయ్యసాగాడు. ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తిరగనే లేదు. 1 గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపోతున్నాయి, ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకా గుంట ఖాళీ కాలేదా అన్నది గౌరీ విసుగ్గా. ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. ఓడిపోయావు, మొదటి పరీక్షకే నిలవలేకపోయావు, ఏం చేసేటట్టు? పోనీ మిగిలిన పరీక్షలలోనైనా నెగ్గుతావేమో చూద్దాం అంటూ గౌరీ వీరన్నను తన ఇంటికి తీసుకొని పోయింది. గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గౌరీ ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పు, ఒక డబ్బా, ఇంత సామ్రాణి తెచ్చి ఈ సామ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి ఆ డబ్బాలో పట్టి ఉంచు, నేనిప్పుడే తలంటి స్నానం చేసి వచ్చి తలకు సామ్రాణి పొగ వేసుకుంటాను అన్నది. మందమతైన వీరన్న నిప్పుల మీద సామ్రాణి వేసి దానిపైన డబ్బా బోళించాడు. గౌరీ తడితలతో వచ్చి సామ్రాణి పొగ సిద్ధం చేశావా అని అడిగింది. వీరన్న ఇదిగో అంటూ డబ్బా తిరగదీశాడు. కానీ అందులో ఏమీ లేదు. పొగ అంతా అప్పుడే పోయింది. ఇంత చిన్న పని కూడా చేయలేక రెండోసారి కూడా ఓడిపోయావు. 3వ పనైనా సరిగ్గా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరీ. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతున్నది. గౌరీ లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి ఇందులో సగానికి సగం నీరు కలిసింది. నాకు నీళ్ల పాలు సహించవు, కాస్త ఈ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అన్నది. వీరన్నకు ఏం చేయాలో తెలియలేదు. అతనికి ఇప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది. ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవడానికి లేచాడు. ఎక్కడికి పోతున్నావు? నేను పెట్టిన పరీక్షలన్నింటా ఓడావు. నువ్విప్పుడు నా పని మనిషివి, నాతో చెప్పకుండా ఏమీ చెయ్యరాదు. నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరీ. గౌరీ స్నేహితురాళ్ళు కసికొద్దీ వీరన్న నానా మాటలు అనడం మొదలుపెట్టారు. ఆవగింజంత ప్రపంచ జ్ఞానం లేదు, అతిశయం మాత్రం చుక్కలంటుతుంది. చేతావాత కానివాడికి ఎంత పొగరు! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరీని పెండ్లాడతాడట. దున్నపోతులాగా కండలు పెంచగానే సరా, కాస్త బుద్ధి కూడా ఉండవద్దు? ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు. గౌరీ వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది. అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువ సంతోషించిన వాడు రాయన్న. ఎందుకంటే గౌరీ నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరీ తండ్రితో మాట్లాడి గౌరీనే తన కోడలుగా చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.